ఇప్పటికీ దాదాపు 10వ రోజు అవుతుంది. ఇప్పటిదాకా కూడా గవర్నమెంట్ స్పందించకపోవడం అనేది గవర్నమెంట్ విజ్ఞతకే వదిలేస్తున్నాము. నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ఇస్తారని ఆశ చూపించి వాళ్ళకి ఏదో కుక్కల గాట్ల బిస్కెట్లు వేసినప్పుడు అదిగో త్వరలో అనుకుంటా నిరుద్యోగులను మభ్యపెడుతూ ఇప్పటికి 21 నెలలు కాలం గడిపింది. ఇంకా ఎన్ని నెలలు వెయిట్ చేయమంటున్నారు? అశోక్ సార్ నిరుద్యోగుల కోసం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని ఇప్పుడు దీక్ష కూర్చున్నాడు. సార్ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. చెప్పడానికి కూడా నోరు రావట్లేదు, చూడడానికి కూడా పర్మిషన్ ఇవ్వట్లేరు. పోలీసు వాళ్ళు మొండిగా వ్యవహరిస్తున్నారు. ఎవరు వస్తే వాళ్ళ డీటెయిల్స్ రాసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇది ప్రజాపాలన అన్నారు. ఇది ప్రజాపాలన లెక్క లేదు, నిరంకుశ పాలన లెక్క ఉంది. ఇది పోలీసు రాజ్యమా లేకుంటే ప్రజారాజ్యమా? అసలు నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాను, మీరు ఎందుకు ఇచ్చారు జాబ్ క్యాలెండర్? 2 లక్షలని ఎందుకు మెన్షన్ చేశారు? దేనికి మెన్షన్ చేశారు? దేనికి? నిరుద్యోగులకు ఆశని కల్పించారు. మీరు నిరుద్యోగులు మాకు ఇంతకుముందు గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వలేదని మీరు 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేశారని ఒకే ఒక ఉద్దేశంతో తల్లిదండ్రులకు చుట్టాలకు అందరికి చెప్పి మీకు ఓట్లు వేయించి మీరు పదవి వచ్చిన తర్వాత ఈ విధంగా నిరుద్యోగులు మీకు కళ్ళకు కల్పించట్లేదా? అసలు మీరు ఏమనుకుంటున్నారు? వీళ్ళు మనుషులు గారా? మీ ఫ్రీ బస్ ఇస్తారు. ఫ్రీ బస్ ఎవరు పెట్టమన్నారండి? దానివల్ల యూజ్ ఏముంది? ఇలాంటి వాళ్ళకు ఉద్యోగాలు రావడం వల్ల వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకోలేరా? ఫ్రీ బస్ ఎందుకు పెట్టారు మీరు? కౌలు రైతులకు మద్దతు ధర ప్రకటించకుండా మీరు ఒక ఎకరాలకు డబ్బులు ఎవరు ఏమన్నారు? ఇవన్నీ ఎందుకు ఇచ్చారు? ఫ్రీగా మీరు ఫ్రీ హామీలు ఎందుకు ఇచ్చారు? మీరు ఉచిత హామీలు దేనికి ఇచ్చారు? అదే ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు ఉద్యోగాలు చేసుకుని వాళ్ళ కుటుంబాన్ని పోషించలేరా? వాళ్ళ తల్లిదండ్రులను పోషించలేదా? ఇంత నిరుద్యోగుల మీద గవర్నమెంట్ ఇంత మొండిగా వ్యవహరించమనేది వీళ్ళకి ఫ్యూచర్లో వీళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు అర్థం కాదు. నేను చెప్తున్నాను, వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. సార్ ప్రాణాలు కాపాడుకోవాలి. అదేవిధంగా నిరుద్యోగులకు కూడా న్యాయం చేయాలి. ఇంకా మభ్య పెడితే చూసుకోవడానికి వాళ్ళు చదువుకునేది కాదు. నేను ఒకటే చెప్తున్నాను, నిరుద్యోగులు కూడా మీకోసమే చార్జ్ చేస్తున్నారు, నా కోసం నా పిల్లల కోసం చేయట్లేదు. సార్ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. సార్కి మాత్రం ఏమనైతే మాత్రము మేము కూడా ఉండము. మా ఫ్యామిలీని మీరు ఉంచాలనుకుంటే ఈ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వాలి, మీరు ముందుకు రావాలి, మేమంతా మీరు చేయాలి. గవర్నమెంట్ తప్పకుండా నోటిఫికేషన్ ఇస్తుంది. నేను చెప్తున్న ఒకటే, మా ఫ్యామిలీని సార్ని కాపాడుకుంటారా? మీరు ఏం చేస్తారని నేను మీ చేతిలో గవర్నమెంట్ సార్ని కానీ నా కుటుంబాన్ని మొత్తం కూడా నిరుద్యోగుల చేతుల్లో గవర్నమెంట్ చేతిలో పెట్టినండి. మీరు ఏం చేస్తారో చేయండి. దాదాపు 10 రోజులలో ఎవరు కూడా స్పందిస్తారు ఎప్పటివరకు? అదే అండి, నిరుద్యోగం అంటే ఆ రోజు వచ్చి ఆశ చూపించారు సార్. నన్ను నమ్ము, నేను తెప్పిస్తాను మీకు అని ఆ రోజు అశోక్ సార్కి మాయమాటలు చెప్పి నిమ్మరసం ఇప్పించాడు. మరి ఈ రోజు ఏమైందండి? ఇప్పటికీ అది అయ్యి కూడా దగ్గర 1.5 year కావాల్సింది. ఇప్పటిదాకా కూడా గుర్తుకు రాలేదా మీకు? ఇప్పటిదాకా కూడా మీరు నిరుద్యోగులు మీరు కళ్ళకు కనిపించట్లేదా? ఆ రోజు మీరు ఎందుకు ఆశ చూపించారు? మీరు 2 సంవత్సరాలుగా వస్తుంది. ఇప్పటిదాకా నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వట్లేరు? అదే హామీ ఎందుకు ఇచ్చారు? అప్పుడు మేనిఫెస్టోలో పెట్టకుంటే వాళ్ళు కూడా ఎవరిని రాజ్యం పదవి అప్పచెప్పుతారో వాళ్ళకే ఎదురు కదా ఓట్లు. దేనికి ఇవ్వాలి? ఈ విషయం అసలు నిరుద్యోగుల గురించి గవర్నమెంట్కి చీమ కుట్టినట్టు కూడా లేదు. వస్తున్నారు, వాళ్ళు షోకప్ డబ్బలాగా వస్తున్నారు, ఏదో మీడియాలో ఏదో 4 మాటలు హామీ ఇస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, అంతే. దాన్ని అమలు చేసేటోళ్ళు ఎవరు లేరు. అసలు రేవంత్ రెడ్డి వీళ్ళని కలుస్తుందా? వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తుందా? అసలు వీళ్ళకి అసలు ఎమ్మెల్సీ వాళ్ళు వీళ్ళు పలానా దగ్గర నిరుద్యోగుల దగ్గరికి వెళ్తున్నారనే అంశం రేవంత్ రెడ్డి దగ్గరికి పోతుర్రా? వీళ్ళకి అసలు అపాయింట్మెంట్ ఇస్తున్నారు ఎవరు కూడా అర్థం కావట్లేదు. మరి రేవంత్ రెడ్డి అసలు వీళ్ళకి మూకం ఒక నాయకుడు ఉన్నారా? ఎవరికి వాళ్ళ తోపులు అనుకుంటారు? అసలు ఏందనుకుంటారు ఎవరు? మరి విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారే. మరి ఇంత జరుగుతుంది, 20 నెలల నుంచి లొల్లులు జరుగుతున్నాయి, కనీసం ఒక్కటన్నా అనౌన్స్ చేశారా? అసలు నిరుద్యోగులు ఎట్లా కనపడుతున్నారు వాళ్ళ కళ్ళకి?